హాయ్ ఎస్ నమస్తే, నేను మీ అప్పాజీ. ఇప్పుడు మహేష్ బాబు సినిమా నెక్స్ట్ ఏంటనే చర్చ మళ్ళీ మొదలైంది. ఎందుకంటే రాజమౌళి అఫీషియల్గా వారణాసి సినిమా మేజర్ షెడ్యూల్ అంతా అయిపోయింది, మేజర్ షూటింగ్ అంతా అయిపోయింది. కేవలం చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సెప్టెంబర్ నాటికి అయిపోతాయని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరొక్కసారి మహేష్ బాబు సినిమా చేసే డైరెక్టర్ ఎవరు అనే చర్చ ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అయితే తెలుగులో ఇప్పుడు మహేష్ బాబు డైరెక్ట్ చేసే స్థాయి కలిగినటువంటి డైరెక్టర్లు అయితే ఇప్పుడు మనకి కనిపించట్లేదు. ఎందుకంటే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు. అంతకుముందు మహేష్ బాబుతో 2 సినిమాలు చేసినటువంటి భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలు చేసినటువంటి కొరటాల శివ ఇప్పుడు బాలకృష్ణతో చేస్తున్నాడు. ఇలాగా టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మహేష్ బాబుతో అంతకుముందు సినిమా చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు వెంకటేష్తో ఒక సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్తో ఒక సినిమా, లేదంటే ఎన్టీఆర్తో సినిమా అని చెప్పి అంటున్నారు. ఇలాగ అందరూ డైరెక్టర్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆ అవకాశాన్ని దక్కించుకుంటారనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి వి వినాయక్ పేరు ఒకటి వస్తుంది. ఎందుకంటే ఆయన ఆ మధ్య కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వల్ల దర్శకత్వానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి వి వినాయక్ అంతకుముందు మహేష్ బాబు కాంబినేషన్లో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అది ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అది ఏమైనా మెటీరియలైజ్ అవుతుందా అనే ఒక చర్చ ఒకటి జరుగుతుంది. అంటే అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యపడుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వారణాసి తర్వాత మహేష్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రపంచవ్యాప్తంగా తనకు వచ్చే పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రాజెక్ట్ని వి వినాయక్ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనేది ఒకటి. అలాగే ఇప్పుడు బుచ్చిబాబు సానా కూడా మహేష్ బాబుకు ఒక కథ చెప్పడానికి ఆయన టైం తీసుకున్నాడు. మహేష్ బాబు కూడా కొంత సానుకూలంగా స్పందించాడని చెప్పి ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంటే పెద్ద సినిమా కొంచెం డివైడెడ్ టాక్ వచ్చినప్పటికి కూడా ఇనీషియల్గా ఓవరాల్గా ఆ సినిమా మన తెలుగు రాష్ట్రాల వరకు, అంటే పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవ్వకపోయినా కూడా మన తెలుగు రాష్ట్రాల వరకు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అనే చెప్తున్నారు. కాబట్టి బుచ్చిబాబు సానా పేరు కూడా ఇప్పుడు మహేష్ బాబు విషయంలో వినిపిస్తుంది. ఇవి కాకుండా బాలీవుడ్లో కూడా కొంతమంది డైరెక్టర్లు మహేష్ బాబుతో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే తమిళ్లో కూడా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. అలాగే హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా కొంతమంది మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చెప్పాను కదా. ఇప్పుడు వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఇమేజ్, మహేష్ బాబు రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా రాజమౌళి మామూలుగా ప్లాన్ చేయట్లేదు. ఒక జేమ్స్ కామెరన్, స్పీల్బర్గ్ లాంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేలాగా ఆయన ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా అంటే అంతకుముందు సందీప్ రెడ్డి వంగ పేరు ఒకటి వినిపించింది. కానీ సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్, ఈ వారణాసి 2 జస్ట్ ఒక నెల రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఆయన స్పిరిట్ అయ్యేంత వరకు ఆయన మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద, వేరే ప్రాజెక్ట్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి ప్రస్తుతానికైతే సందీప్ రెడ్డి వంగాని పేరుని మనం ఇది చేయాల్సి ఉంటుంది, పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు కూడా ఇమీడియట్గా తన ప్రాజెక్ట్ పట్టాలెక్కాలని కోరుకునే టైప్ కాదు. కాబట్టి ఒకవేళ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ అంటే స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాత ఈ లోపల ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది చేసుకుంటూ స్పిరిట్ రిలీజ్ తర్వాత, వారణాసి రిలీజ్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా సెట్స్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగకి ఈ స్పిరిట్ తర్వాత మళ్ళీ రణబీర్ కపూర్తో ఆయన యానిమల్ పార్క్ అని ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉన్నాడు. మరి యానిమల్ పార్క్ కనుక ఒకవేళ సెట్స్ మీదకి తీసుకెళ్లాల్సి వస్తే ఇంక అప్పుడు మహేష్ బాబు సినిమా అనేది ఇమీడియట్గా ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మరి ఎవరికి సువర్ణ అవకాశం అంటే బుచ్చిబాబు సానా ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంటాడా, లేదంటే మరే డైరెక్టర్ ఈ గోల్డెన్ ఛాన్స్ని సొంతం చేసుకుంటాడనేది మనం